భారతీయ రైల్వేలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పోస్టులలో లోకో పైలట్ ఒకటి. ప్రపంచంలోని అతిపెద్ద రవాణా వ్యవస్థల్లో రైల్వే ఒకటి. ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. రైళ్లను నియంత్రించే ఈ డ్రైవర్ల జీతాలు ఎంత ఉంటాయో మీకు తెలుసా? రైళ్ల వేగం, బాధ్యత పెరిగే కొద్దీ లోకో పైలట్ల ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది. నివేదికల ప్రకారం భారతీయ రైల్వేలకు ప్రధానమైన సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ లోకో పైలట్లు ప్రస్తుతం అత్యధిక జీతం పొందుతున్నారు. అధిక సాంకేతిక పరిజ్ఞానం అవసరమయ్యే ఈ ఉద్యోగంలో భత్యాలతో సహా నెలకు 70,000 నుండి 1,10,000 వరకు జీతం పొందుతారు. ఈ అధిక జీతాలను కాటా, శ్రీనగర్ వంటి ప్రీమియం మార్గాల్లో పనిచేసేవారు సంపాదిస్తారు. ఇక రాజధాని, శతాబ్ది రైళ్ల ద్వారా వచ్చే ఆదాయం పరిశీలిస్తే భారతదేశంలోని రాజధాని, శతాబ్ది వంటి ఇతర ప్రీమియం రైళ్లలో లోకో పైలట్ల జీతాలు కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. అనుభవజ్ఞులైన డ్రైవర్లు నెలకు 35,000 నుండి 55,000 వరకు ప్రాథమిక జీతం పొందుతారు. వారికి ప్రత్యేక షిఫ్ట్ అలవెన్స్లు, దూర భత్యాలు కూడా లభిస్తాయి. ఇక ఈ ఉద్యోగుల తీరు ఒకసారి పరిశీలిస్తే ఈ రంగంలో ఒకరు అసిస్టెంట్ లోకో పైలట్గా తన కెరియర్ను ప్రారంభిస్తారు. ప్రాథమిక జీతం దాదాపు 19,900. వివిధ అలవెన్స్లు కలిపితే ప్రారంభ జీతం నెలకు దాదాపు 25,000 నుండి 35,000 వరకు ఉంటుంది. ఏఎల్పీ నుండి లోకో పైలట్, సీనియర్ లోకో పైలట్, చీఫ్ లోకో పైలట్గా దశల వారీగా పదోన్నతి పొందుతారు. దీంతో డిఏ, హెచ్ఆర్ఏ రవాణా ప్రయోజనాలు కూడా పెరుగుతాయి. స్లీపర్ క్లాస్ నుండి హైస్పీడ్ రైళ్లు సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరవేయడం వారి ప్రధాన బాధ్యత. రైలు రకం మారుతున్న కొద్దీ సాంకేతిక పరిజ్ఞానం, బాధ్యత, జీతం పెరుగుతాయి. అయితే సీనియారిటీ పెరిగే కొద్దీ జీతం, ఇతర అలవెన్స్లు పెరుగుతాయని చెబుతున్నాయి రైల్వే వర్గాలు.